హలో నమస్తే. మై నేమ్ ఈజ్ గోమతి. ఈరోజు టాపిక్ వచ్చేసి కాకి ఉంటుంది కదా. కాకికి మీరు అన్నం తినే ముందు ఒక ముద్ద తీసి గోడ మీదనో చిన్న ప్లేట్లను పెట్టి బయట పెట్టండి. కాకి కాకపోతే ఏవైనా పక్షులు తింటాయి. కాకి ఉంటే పితృదేవతలు సంతోషిస్తారన్నమాట. ఎందుకంటే మీరు వాళ్ళకు భోజనం పెట్టినంత ఈక్వల్ అన్నమాట. వాళ్ళొచ్చి కాకి అన్నం వండితే మాత్రం సూపర్. పితృదేవతల అనుగ్రహం మీకు కలిగిందని మీరు అనుకోవచ్చు. ఇక పితృదేవతల అనుగ్రహం ఉంటే ఏమవుతుందంటే మన వంశాభివృద్ధి జరుగుతుందన్నమాట. వంశం నిలబడుతుంది. చక్కగా మంచి అచీవ్మెంట్లో ఉంటారు అందరూ. జాబ్స్ కానీ బిజినెస్లో కానీ ఎన్ని ఉన్నా కూడా నెంబర్ 1 స్థాయిలో నెంబర్ 1 పొజిషన్లో ఉంటారనమాట. అందు గురించి మ్యాక్సిమం చనిపోయిన వాళ్ళకి ఎక్కడో పోయి ఏదో ఒక 1 ఇయర్కి ఒకసారి పిండాలు పెట్టి రావడం కాకుండా రోజు తినే రైస్లో నుండి ఫస్ట్ ముద్ద తీసి ఏదైనా మన కాంపౌండ్ వాల్ మీదను లేదంటే ఒక చిన్న ప్లేట్ తీసుకొని కాంపౌండ్ వాల్ మీద పెట్టి ఒక చిన్న ప్లాస్టిక్ బౌల్లో వాటర్ వేస్తే పోసి ఉంచండి. ఆ వాటర్ తాగి ఆ రైస్ తినడం వల్ల మనము ఎప్పుడో ఒకసారి పెత్ర అమావాస్యలో బియ్యం ఇచ్చుకునే సిచ్యువేషన్ 1 ఇయర్కి ఒకసారి. కానీ మనం 1 ఇయర్కి ఒకసారి తింటున్నాం అన్నం, డైలీ తింటున్నాం కదా. అలాగే వాటికి కూడా 1 ఇయర్కి ఒకసారి పితృదేవతలకు మనం ఏదైతే చేసి సంతోషపడతామో అలా కాకుండా డైలీ 365 రోజులు అలానే చేయండి. చేస్తే మీకు పితృదేవతల అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం.